అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ ఏమిటో స్పష్టం చేశారు. గతంలో 3 రాజధానుల పల్లవి అందుకున్న వైసీపీ నేడు తన దారి మార్చుకున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. అఫీషియల్గా తన నిర్ణయాన్ని ప్రకటించకపోయినా తన మనసులో మాట చెప్పకనే చెప్పారు మాజీ సీఎం జగన్. ఏపీ రాజధానిపై వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది, జగన్ నోట కొత్త మాట ఎందుకు వచ్చింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జగన్ తాజా ప్రకటనతో అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని రాగం స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తా. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో 29 గ్రామాల్లో భూసేకరణ చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. శాశ్వత భవనాలకు శంకుస్థాపనలు సైతం చేశారు. అయితే అనూహ్యంగా 2019లో టీడీపీ ఓటమి పాలై వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ ఓ సంచలన ప్రకటన చేశారు. డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. జగన్ ప్రభుత్వం నిర్ణయంతో అప్పటికి రాజధాని భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. 5 ఏళ్ల పాటు ఎక్కడా వెనక్కు తగ్గకుండా తమ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని జగన్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేశారు. మొత్తానికి ఏపీకి రాజధాని ఏదో తేలని అయోమయంలోనే జగన్ పాలన 5 ఏళ్లు గడిచిపోయింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సయోధ్యతో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మళ్లీ కథ మొదలుకు వచ్చింది. ఇటీవల మళ్లీ అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతి పనులు పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించి అంగరంగ వైభవంగా రాజధాని పనులకు శంకుస్థాపనలు చేశారు. మళ్లీ అమరావతికి గత వైభవం తెచ్చేందుకు చంద్రబాబు గట్టిగా కృషి చేస్తున్నారు. అయితే రాజధాని విషయంలో ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి గందరగోళంలో పడింది. ఆ పార్టీ ఇంకా 3 రాజధానుల పల్లవిపైనే ఉందా, లేక మరేదైనా స్టాండ్ తీసుకుందా అనే అయోమయం ప్రజల్లో నెలకొంది. వైసీపీ శ్రేణుల్లో కూడా ఏపీ రాజధాని విషయంలో అధినేత జగన్ నిర్ణయం ఏమిటనేది తెలియని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో అమరావతి అంశంలో అటు తన పార్టీలోని వారికి, ఏపీ ప్రజలకు తన స్టాండ్ ఏమిటనే అంశంపై జగన్ చెప్పకనే చెప్పేశారు. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి, కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో రీజనబుల్ గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. ఏపీలో లిక్కర్ కుంభకోణం విషయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ సీఎం జగన్ రాజధాని అంశంలో తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పేశారు. రాజధాని పేరుతో మరో 50,000 ఎకరాలు తీసుకోవడం, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేయడం తగదని, విజయవాడ గుంటూరు మధ్యన జాతీయ రహదారిపై ఉన్న నాగార్జున యూనివర్సిటీలోనో లేదంటే విజయవాడ గుంటూరు మధ్యన 500 ఎకరాలు తీసుకునో రాజధాని భవనాలు కట్టాలని చంద్రబాబుకు సూచించారు. గుంటూరు, విజయవాడ ఎప్పటికైనా కలిసిపోయే నగరాలే అంటూ తన మనసులో మాట చెప్పారు. విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని కడితే రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. జగన్ తన మాటల ద్వారా అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్లాన్ బయటపెట్టారు. విజయవాడ గుంటూరు మధ్యన నంబూరు దగ్గర ఉన్న నాగార్జున యూనివర్సిటీ వద్దే రాజధాని ఉంటుందని, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని ఓ స్పష్టత ఇచ్చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇదే అంశం ఆ పార్టీ నేతల మధ్య బాగా చక్కర్లు కొట్టింది. నంబూరు వద్ద నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఓ ప్రముఖ సంస్థకు చెందిన విల్లాస్ను కొనుగోలు చేసి అధికారులు, ప్రజాప్రతినిధుల నివాసాలు ఏర్పాటు చేయాలని భావించినట్లు చర్చలు జరిగాయి. యూనివర్సిటీని రాజధాని కార్యకలాపాలకు వినియోగించుకోవాలనే చర్చ కూడా జరిగింది. అయితే చివరికి జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనతో అవన్నీ మరుగున పడిపోయాయి. మళ్ళీ తాజాగా జగన్ నోట
విజయవాడ గుంటూరు హైవే, నాగార్జున యూనివర్సిటీ అంటూ వినిపించడం రాజధానిపై వైసీపీ ఆలోచనకు అద్దం పడుతోంది. అంటే 2029లో లేదా అంతకన్నా ముందే ఎన్నికలు జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని గుంటూరు జాతీయ రహదారి పక్కనే ఉంటుందని జగన్ తన మాటల్లో రాష్ట్ర ప్రజలకు, తన పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. ఏపీ రాజధానిపై తన నిర్ణయాన్ని బాహాటంగానే చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే ఇక వైసీపీ 3 రాజధానుల రాగం వదిలేసిందని అర్థం చేసుకోవాలి. ఇటు వైసీపీలో సైతం జగన్ వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. జగన్ అధికారంలోకి వస్తే విజయవాడ, గుంటూరు మధ్యన రాజధాని ఉంటుందని, చంద్రబాబు మాదిరి కాకుండా వేగంగా నిర్మాణాలు పూర్తి చేసి పరిపాలన ప్రారంభిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NH దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో రీజనబుల్ గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే ఒకసారి అమరావతి రాజధాని విషయంలో దెబ్బతిన్న చంద్రబాబు ఈ దఫా ఎలాగైనా పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. 3 ఏళ్లలో క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోసారి జగన్ లేదా మరెవరూ అధికారంలోకి వచ్చినా అమరావతిని కదిలించే అవకాశం లేకుండా చట్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి అనే విధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాదు జగన్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు మరింతగా అప్రమత్తమవుతున్నారు. భూములిచ్చిన రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రాజధానిని తరలించే అవకాశం లేకుండా కేంద్ర సహకారంతో ఏపీ క్యాపిటల్గా అమరావతిని గెజెట్ చేపిస్తున్నారు. రాజధాని అంశంలో ఓ చట్టం చేసి అటు పార్లమెంటు ఉభయ సభల్లో సైతం ఆమోదింప చేసుకుని మరింతగా బలోపేతం చేసేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. అలాగే తాను ప్రారంభించిన నిర్మాణాలను తానే పూర్తి చేసి అమరావతికి ఓ రూపురేఖలు తీసుకురావాలని చంద్రబాబు దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. అయితే అటు చంద్రబాబు, ఇటు జగన్ వీరి రాజకీయాల మధ్య రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నలిగిపోతున్నారనేది ఓ యథార్థం. మరి చంద్రబాబు అమరావతి అంశంలో చట్టం చేసి ఎవరు మార్చే ప్రయత్నం చేయకుండా చర్యలు తీసుకుంటారా లేదా అన్నదానిపైనే రాష్ట్ర రాజధాని భవిష్యత్తు ఆధారపడి ఉంది.